మా యూట్యూబ్ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా వాళ్ళు మరికొండ ఈ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి అండ్ మేము అప్లోడ్ చేసే వీడియోతో ఇమీడియట్ నోటిఫికేషన్కి ఈ బెల్ ఐకాన్ని మరికొండ ప్రెస్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు tutorjobs.com. ఈ వీడియోలో మనం చూడబోయేది VBAలో రిజల్ట్ ఫైండ్ చేసేది ఎలా అని చూస్తాం. ప్రీవియస్ వీడియోలో చూస్తుంటే మనం వచ్చి మార్క్స్కి టోటల్ ఫైండ్ చేసేది, యూజర్ డిఫైన్ ఫంక్షన్ క్రియేట్ చేసి టోటల్ ఎలా ఫైండ్ చేసేది అన్ని చూస్తుంటామా. సో ఆ రిజల్ట్ వచ్చి ఎలా ఫైండ్ చేసేది అనేది ఈ వీడియోలో చూస్తాం. ప్రీవియస్ వీడియోతో కంటిన్యూటీగా ఇది ఉన్నాం. సో మీరు వచ్చి ఆ వీడియో విజిట్ చేయలేదంటే అది విజిట్ చేయండి. అండ్ ఇప్పుడు దీనిలో ఏం చేసుకుంటాను, మీరు VBA విండో మీరు ఓపెన్ చేయాలంటే Alt F11 కీబోర్డ్లో ప్రెస్ చేస్తే VBA విండో ఇక్కడ నాకు ఓపెన్ అయ్యేసాం. దీనిలో మనం ఏం చేసుకుంటాం, మనతో కోడింగ్ మనం ఇచ్చుకుంటాం. సో నాతో కండిషన్ ఏమైతే నాతో మార్క్ వచ్చి గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 35గా ఉండాలి. సో నాకు టోటల్గా 2 మార్క్స్ ఉంది. సో 2 మార్క్స్ మే గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 35గా ఉండిందంటే నాకు పాస్ అనేది రిజల్ట్గా రావాలి. అండ్ ఇఫ్ నాకు లెస్ దెన్ 35గా ఒక మార్క్ ఉంటేను ఫెయిల్ అనేది రావాలి. సో ఇది నాతో కండిషన్. ఒక ఫంక్షన్ మీరు డిక్లేర్ చేశారంటే ఫంక్షన్ అన్ని కీవర్డ్ యూజ్ చేస్తారు. ఫంక్షన్ నేనేం చేసుకుంటాను, ఫంక్షన్కి ఒక నేమ్ డిక్లేర్ చేసుకుంటాను. ఎగ్జాంపుల్కి ఎగ్జామ్ రిజల్ట్ అని ఇచ్చుకుంటాను. ఎగ్జామ్ రిజల్ట్ దీనిలో నేను 2 మార్క్స్ వాల్యూ పాస్ చేశాను. సో ఫస్ట్ మార్క్కి నేను M1 అని ఇచ్చుకుంటాను. అది వచ్చి ఇంటీజర్ అని కన్సిడర్ చేసుకుంటాం. M1 యాజ్ ఇంటీజర్ అండ్ M2 అని ఇంకో వేరియబుల్ డిక్లేర్ చేసుకుంటాను. M2 యాజ్ ఇంటీజర్. ఇప్పుడు నేను ఎంటర్ ప్రెస్ చేస్తే నాకు వచ్చి పర్ఫెక్ట్ అయిన సింటాక్స్ ఇక్కడ నాకు వచ్చేసింది. సో ఎగ్జామ్ రిజల్ట్ M1 యాజ్ ఇంటీజర్ అండ్ M2 యాజ్ ఇంటీజర్. అండ్ ఈ తర్వాత దీనిలో నేను ఏం చేసుకుంటాను, ఇఫ్ కండిషన్ ఇచ్చుకుంటాం. సో ఇఫ్ దీనిలో నేను ఏం చేసుకున్నాను అయితే, ఇఫ్ M1 అనే వేరియబుల్లో ఇప్పుడు నాకు మార్కులు దానిలో ఉండే వాల్యూ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 35గా ఉందియా అని చెక్ చేసుకుంటాను. అండ్ అనేప్పుడు కన్ఫర్మ్గా మనం ఇచ్చే కండిషన్ అన్నీ సాటిస్ఫై అవ్వాలి. M2లో ఉండే వాల్యూ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 35గా ఉందియా అని ఇక్కడ ఇచ్చుకుంటాను. సో ఇఫ్ ఇది ఎస్ అంటే దెన్ ఈ కండిషన్ ట్రూ అంటే దెన్ నేను ఇప్పుడు చూడండి దీనిలో వచ్చి సింటాక్స్కి నాకు చేంజ్ అయ్యేసింది. I క్యాపిటల్ అండ్ A క్యాపిటల్ అండ్ T క్యాపిటల్ అన్నీ నాకు చేంజ్ అయ్యేసింది. దెన్ నాకు ఈ పర్టికులర్ ఫంక్షన్ ఏముంది కదా దానిలో పాస్ అని డిస్ప్లే చేయాలి అని ఇచ్చుకుంటాను. డబుల్ కొటేషన్ ఎందుకైతే స్ట్రింగ్ వాల్యూ అందించి డబుల్ కొటేషన్ ఇక్కడ ఇచ్చుకుంటాను. సో ఇప్పుడు నాకు ఈ కండిషన్ ట్రూ అయిందంటే ఎగ్జామ్ రిజల్ట్ పాస్. ఎల్స్ ఇప్పుడు చూడండి నాకు ఇది నుండి సింటాక్స్కు చేంజ్ అయ్యేసింది. సేమ్ ఎగ్జామ్ రిజల్ట్ వచ్చి నాకు ఫెయిల్ అనేది డిస్ప్లే చేయాలి. సో ఫెయిల్ అనేది ఇక్కడ ఇచ్చుకుంటాను. అండ్ మీరు ఇఫ్ ఎల్స్ యూస్ చేస్తే కన్ఫామ్గా ఎండ్ ఇఫ్ అనేది యూస్ చేయాలి. సో అది మనం ఇక్కడ ఇచ్చుకుంటాం. నేను అగైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫంక్షన్ ఒకటి డిక్లేర్ చేసుకుంటాను ఎగ్జామ్ రిజల్ట్ అనేసి, దానిలో M1 M2 అనేసి 2 వేరియబుల్ ఇక్కడ అసైన్ చేసుకుంటాను. అండ్ ఇఫ్ M1 వేరియబుల్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 35 అండ్ M2 వచ్చి గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 35గా ఉండిందంటే దెన్ ఎగ్జామ్ రిజల్ట్ వచ్చి పాస్, ఫంక్షన్ వచ్చి పాస్ అని రిటర్న్ చేయాలి. ఎల్స్ ఈ కండిషన్ ట్రూగా లేదంటే ఎగ్జామ్ రిజల్ట్ ఫెయిల్ అనేది నాకు డిస్ప్లే చేయాలి. ఇది ఇప్పుడు సేవ్ చేసుకుంటా. దీనిలో ఏం చేసుకుంటాను, ఈక్వల్ టు మనం క్రియేట్ చేసిన ఫంక్షన్ ఎగ్జామ్ రిజల్ట్ దీనిలో ఈ 2 వాల్యూస్ నేను పాస్ చేసుకుంటాను, మార్క్ 1, మార్క్ 2. ఇప్పుడు క్లోజ్ చేసుకుంటాం. ఎంటర్ ప్రెస్ చేస్తే ఫెయిల్ అని వచ్చేసింది బికాజ్ ఇక్కడ 20 అనే మార్క్ ఉండేదాన్ని. ఇప్పుడు క్లిక్ చేసి డ్రాగ్ చేసుకుంటాను. ఇది 2 వాల్యూస్మే నాకు వచ్చి గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 35దా. సో నాకు పాస్ అనేది వచ్చేసింది. ఇది లెస్ దెన్ 35 20 బికాస్ 20గా ఉండేదాని నుంచి ఫెయిల్ అనేది నాకు వచ్చేసింది. ఇప్పుడు ఈ వీడియోలో చూస్తే అంటే మనం వచ్చి ఎక్సెల్ VBA యూజ్ చేసి ఒక ఇఫ్ కండిషన్ వచ్చి ఎలా ఇచ్చేది, మన యూజర్ డిఫైన్ ఫంక్షన్ ఒకటి క్రియేట్ చేసి ఇఫ్ కండిషన్ ఇచ్చి మనం పాస్ ఫెయిల్ రిజల్ట్ వచ్చి ఎలా ఫైండ్ చేసేది అనేది చూస్తుంటామే. సో దీనిలోనే అడ్వాన్స్ కాన్సెప్ట్స్ అనేవి మన ఫ్యూచర్ వీడియోస్లో చూస్తాం. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ ప్రెస్ థమ్స్ అప్ బటన్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.